श्रितं श्रीमन्नारायणं वन्दे ईश्वरश्रियाजुषम् च्यमच्युतपदाम्बुजयुग्मरुग्मं व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोः सदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नम इदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः। श्रोत्रेषु पुंसाम् अमृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। అండాళ్ళకి తిరువడిగలే శరణం. భగవద్బంధులారా, మనమందరం కూడా ఈవేళ 27వ రోజుకి తిరుపావై దివ్య వ్రతంలో చేరాం. అమ్మ గత 27 రోజుల నుంచి కూడా మనం చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ మెల్లిగా చివరికి తీసుకొచ్చేస్తోంది. ఈవేళ 27వ రోజు కూడారై అనగానే మనకి ప్రసాద విశేషం గుర్తొస్తుంది. చక్కగా తీయనైనటువంటి అద్భుతమైనటువంటి మధురమైనటువంటి ప్రసాదమే గుర్తొస్తుంది. ఈవేళ అదే పరమాన్నము అని అంటారు, అదే పరమభోగ్యమైనటువంటిది అని మనకి పెద్దలు మనకి సెలవిస్తారు. ఇలాంటి ఈ కూడారై ఉత్సవాన్ని మనం వాళ్ళందరం కూడా కలిసి కూడి ఇరిందు కుళిరిందు అని అన్నట్టుగా అందరం కలిసి ఈ కూడారై ఉత్సవాన్ని మనం అంతా కూడా అనుభవించబోతున్నాం. నిన్నటి పాసురంలో మాలయ మణివಣ್ణ మార్గళి నీరాడువాన్ మేలయారు జయముగల్ వేండివన కేట్రియలనంటూ, ఏమయ్యా నువ్వు వింటానంటే మా వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలని కూడా ఒక లిస్టు చెప్తాం. ఆ లిస్టు ప్రకారం అవన్నీ కూడా మాకు ఇచ్చామనుకో మేము ఈ వ్రతాన్ని ఆరంభిస్తాం అని చెప్పేసి నిన్నటి రోజున ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சு சென்னியமே போலன செங்கங்கள் போய பாடுடையனவே சாலம் பெரும்பறையே பல்லாண்டி సైపారే కోళ విளకే కుడియే వితానమే. ఇవన్నీ ఒక 6 రకాల పరికరాలని నిన్న అండాళ్ళ తల్లి వృతం చేయడానికి అవసరమైనటువంటి పరికరాలని పరిమాణని ప్రార్థించింది. వాటిలో మొట్టమొదటి ఏమడిగారు? పోలవన సింగంగా పోయే పాడుడైనవే శాలం పెరుంపరయే. ఈ ముందు శంఖాలు అడిగారు. ఆ శంఖాలు కూడా ఎలా ఉండాలో 3 లక్షణాలు చెప్పింది మన అండాళ్ళ తల్లి. వాటిని పూరిస్తే వచ్చేటువంటి శబ్దం అంతా కూడా ఈ భూమండలం అంతా కూడా కంపించే విధంగా ఉండాలని, తెల్లనైంది అయి ఉండాలని, ఆ నీ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు కావాలి అని చెప్పేసి కోరారు. పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు ఇవ్వడం అని అంటే ఇంకొక శంఖం అనేది ఉండదు కదా. పరమాత్మను మించినటువంటి వాడు ఇంకొకటి ఉండడు కనుక ఆ పరమాత్మ చేతిలో ఉండేటువంటి పాంచజన్యాన్ని పోలిన శంఖం అని అంటే కేవలం ఆ పాంచజన్యమే కావాలని కోరుతున్నారు. ఆ పాంచజన్యం ఎప్పుడు కూడా ఆయన యొక్క చేతిని వదలదు కనుక మరి అది ఇవ్వాలి అని అంటే దాంతోపాటు ఆయన కూడా వచ్చి ఈ గోష్ఠిలో కలిసి వారు చేసేటువంటి ఆ కైంకర్యాలని స్వీకరించి తీరవలసిందే అని స్పష్టంగా ఇక్కడ తెలుస్తోంది. సరే, 3 శంఖాలు ఇచ్చట. ఏమిటా 3 శంఖాలు అని అంటే తన చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ఇచ్చట. రెండోదేమో మరి పుళ్ళిన సిలంబినగాన్ పుల్లరైన కోయలని వెళ్ళే వెలిసంగాని పేరడవం కేటలయో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ విష్ణాలయంలో ఉన్నటువంటి తెల్లనైనటువంటి శంఖం ఉందని మనం 6వ పాసురంలో మనం చెప్పుకున్నాం. ఆ శంఖాన్ని తెప్పించి ఇస్తానన్నట్ట. మరి ఇంకొక శంఖం 3వ శంఖాన్ని కూడా ఇచ్చట ఆయన. ఆ శంఖం ఏమిటి అని అంటే ఈ ఆవుల్ని అడవికి తోలుకుపోయినప్పుడు మళ్ళీ తిరిగి వాటన్నిటినీ కూడా తన దగ్గరికి రప్పించుకోవడానికి వీలుగా ఊదేటువంటి ఒక కొమ్ము బూర లాంటి ఒక శంఖాన్ని కృప చేశాట. ఇలా 3 శంఖాలని కృప చేశాట పరమాత్మ. బాగుంది. శాలం పెరుంపరయే పర పెరుంపర శాలం పెరుంపర. పర అంటే చిన్నది, చిన్న తప్పెట. పెరుంపర దానికంటే కొంచెం పెద్ద తప్పెట. శాలం పెరుంపర చాలా పెద్ద తప్పెట అని 3 రకాలైనటువంటి అర్థాలు వచ్చేటట్టుగా ఒక 3 తప్పెట్లు అడిగారు వీళ్ళు. ఆ 3 తప్పెట్లలో పరమాత్మ ఏమిద్దావా అని ఆలోచన చేసేట. ఆనాడు వామనావతారంలో ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణిచి ఆ వామనుడు సాధించినటువంటి విజయాన్ని వార్తని
తెలియజెప్పడం కోసం అప్పుడు జాంబవంతుడు మెడలో కట్టుకుని ఒక తప్పెట వాయించేట ఆ పర అనేటువంటి దాన్ని మొదటి దాన్ని ఇచ్చారు. రెండోదేమో రావణాసురుడు వధ అయిన తర్వాత ఆ రామచంద్రుడి యొక్క విజయవార్తను తెలియజేయడం కోసం వాయించినటువంటి పెద్ద పరని ఇచ్చారట. మరి మూడో పర కావాల్సి వస్తే ఏమి ఇవ్వాలా అని ఆలోచించాడు. ఈయన ఏమివ్వాలా అని ఆలోచిస్తే ఆయనకి ఏమి తోచిందిట, ఆయనకి ఘట నృత్యం చేయడం అంటే చాలా ఇష్టం. ఘట నృత్యము అంటే ఏంటంటే ఒక కుండ మీద నుంచోవాలి, ఈ భుజం మీద ఒక 7 కుండల దొంతర పెట్టుకోవాలి, ఈ భుజం మీద 7 కుండల దొంతర పెట్టుకోవాలి, ఈ చేతిలో ఒక 7 కుండలు దొంతర పెట్టుకోవాలి, ఈ చేతిలో 7 కుండలు దొంతర పెట్టుకొని శిరస్సు మీద 7 కుండల దొంతర పెట్టుకొని ఏ విధంగా ఆ దొంతరలు ఏవి కూడా ఒక్కటి కూడా పడిపోకుండా ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఆ కుండ మీద నాట్యం చేసేవాట. ఆయనకు ఆ నాట్యం చేయడం అంటే అంత గొప్ప ఇదిట, ఆయన అంత దానిలో నిష్ణాతుట. ఆ ఘట నృత్యం చేసేటప్పుడు ఈ 7 కుండలు ఈ చేతిలో ఇవన్నీ ఉండే పక్కన పెడితే మళ్ళీ మెడలో ఒక పెద్ద పర ఉండేదిట. పర అంటే ఒక పెద్ద తప్పెట ఉండేదిట. ఇంత ఈ కుండల్ని ఈ చేతి నుంచి ఈ చేతికి, ఈ చేతి నుంచి ఈ చేతికి మారుస్తూ కూడా ఆ సందర్భంలో ఏం చేసేవాట, ఈ పర అనేటువంటి సాధనాన్ని ఆ పెద్ద తప్పెటిని వాయించేవాట. ఇది పెద్ద పర అని అంటారనమాట. ఈ 3 తప్పెట్లను ఇచ్చాట పరమాత్మ. తర్వాత ఇంకేం కోరారు వీళ్ళు, మంగళాశాసన పరులను కోరారు. సరే నమ్మాళ్ళ వారు పెరియాళ్ళ వారిని అనుగ్రహిస్తారన్నారు. తర్వాత కోళ వెళక్కి అని అడిగారు. మంగళదీపం అంటే సాక్షాత్ అమ్మే కాబట్టి అమ్మను కూడా వీరికి ఇచ్చారు. ఆ తర్వాత కొడియే మాకు ఒక ధ్వజం కావాలి అన్నారు. ఆ భగవత్ కైంకర్యానికి ప్రతీక అయినటువంటి గరుడాళ్ళ వారిని ఇచ్చారట. ఆ తర్వాత చివరిదైనటువంటి చాందిని అడిగారు వీరు. శేషత్వానికి ప్రతీక అయినటువంటి అనంతుడు అంటే ఎవరు, ఆదిశేషుడు ఉంటాడు కదా, నేను పడుకునేటువంటి పడగ, ఆయన కూడా వెళ్ళమంటే అర్థం ఏమిటి, ఆయనవన్నీ వస్తువులు వీళ్ళు కోరారు అంటే అర్థం ఏమిటి, అవి లేకుండా ఈయన ఉండలేడు, ఆయన లేకుండా వీళ్ళు ఎవరు ఉండలేరు, కనుక సాక్షాత్తు నువ్వు కూడా వచ్చి మా యొక్క వ్రతంలో చేరవయ్యా అని చెప్పేసి నిన్నటి దినాన ఆవిష్కరిస్తూ దీనిలో భగవత్ శేషత్వ జ్ఞానాన్ని, భగవత్ పారతంత్ర జ్ఞానాన్ని, భాగవత సమూహాన్ని సేవించుకోవడం, ఆ తర్వాత పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మని సేవించుకుని తద్వారా భగవత్ కైంకర్యానికి ప్రతీక అయినటువంటి గరుడుని ముందుంచుకొని అనంతుడిని, అశేషత్వానికి ప్రతీక అయినటువంటి అనంతుడిని కూడా గోష్ఠిలో ఉంచాలి, అవన్నీ మాకు కృపజేవయ్యా అని చెప్పేసి అడిగితే పరమాత్మ అంతట, ఎవరిదా మీరు అడిగినవి బాగానే ఉన్నాయి కానీ ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి, దుర్లభమైనటువంటివి దొరకవు అన్నట్ట అనేసరికి వాళ్ళు అన్నారు ఆలి నిలయాయ్ అని ఒక్క మాట చెప్పేసరికి ఆయన చటుక్కని నోరు మూసేశాడు. ఆలి నిలయాయ్ అంటే ఏమిటి, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు. అఘటిత ఘటనా సామర్థ్యం అంటే ఏమిటి, ఇక్కడ ఒక చిన్న మర్యాకునే తన యొక్క ఆధారంగా చేసుకొని ఆ ప్రళయకాలంలో ఆ నీటి మీద తేలుతూ సమస్తమైనటువంటి ఈ జీవ ప్రకృతులన్నింటినీ కూడా తనలో లయం చేసుకున్నటువంటి వాడై ఆ కుడికాలు బొటన వేలు నోట్లో పెట్టుకుని ఏమీ తెలియనటువంటి ఒక చిన్న బాలకుల్లాగా ఉన్నట్ట. అది ప్రత్యక్ష సాక్షి ఎవరో మార్కండేయ మహర్షి అని మనం చెప్పుకున్నాం. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అని అంటారు అనమాట. ఇంత చేయగలిగినటువంటి వాడివి, ఈ సమస్తమైన ప్రకృతిని నీలో దాచుకోగలిగినటువంటి వాడివి, సమస్తమైనటువంటి జీవుల్లో నీలో దాచుకోగలిగినటువంటి వాడివి, ఏమయ్యా ఇవి ఇవ్వడం నీకు పెద్ద లెక్క, కనుక మాకు అవన్నీ కృపచేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. పరమాత్మ వారికి కోరిన విధంగా అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాలే మణివಣ್ణ అని ప్రారంభం చేసి ఆలి నిలయాయ్ అనేటువంటి పదాలతో 2 కొత్త పేర్లతో అమ్మ నిన్నటి పాసరాన్ని ముగిస్తుంది అనమాట. మాలే అని చెప్పడం చేత ఆయనకు ఉన్నటువంటి ఆశ్రిత వ్యామోహాన్ని తెలియజేస్తుంది, అంటే సౌలభ్యం అనేటువంటి గుణాన్ని తెలియజేస్తే, తర్వాత చివరిలో చెప్పినటువంటి ఆలి నిలయాయ్ అనేటువంటి మాట చెప్పారు కదండి. ఆలి నిలయాయ్ అనడం చేత ఏమిటి, ఆయన యొక్క సర్వేశ్వరత్వాన్ని తెలియజేస్తుంది అని చెప్తారనమాట. ఆయన యొక్క సర్వశక్తి యోగాన్ని తెలియజేస్తుంది. అందుకే పరమాత్మ భగవద్గీతలో మనకి సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం అని అంటూ మొదట చెప్తూ మామేకం శరణం వ్రజ అని చెప్తూ మాం అనేటువంటి మాటను సులభంగా ఆశ్రయించడానికి వీలైనగా నేనున్నాను రా నన్ను ఆశ్రయించండి అని చెప్తూ మామేకం శరణం వ్రజ, అలా కనుక నన్ను ఆశ్రయించేస్తే అహంత్వా సర్వపాపేభ్యో, నేను మీ యొక్క పాపాలన్నింటినీ పోగొడతాను రా అని మనకి మొట్టమొదటి సౌలభ్యాన్ని చెప్పాడు. తర్వాత ఆ సర్వశక్తిమంతత్వాన్ని తిప్పాడు నిన్నటి పాసరంలో. అలాంటి ఆనందాన్ని మనకి నిన్న ఆనందాల తల్లి మనకి గొప్పచేశారు నిన్నటి పాసరంలో. సరే వాళ్ళందరూ కూడా గోష్ఠిలోకి వచ్చి చేరారు. ఇవి బాహ్యంగా మనకి వ్రతం చేయడానికి అవసరమైనటువంటి పరికరాలు. మరి ఈవేళ ఏం కొడుతున్నారు అనంటే
మరికొన్ని లిస్టు చెప్తుంది మన అండాళ్ళ తల్లి. ఇవి బయటికి కనిపించేటువంటివి కొన్ని ఆభరణ రూపంలో ఉన్నప్పటికీ కూడా వెనకాతల వాటికి ఉన్నటువంటి అర్థం అనేటువంటిది ధ్వన్యర్థంగా మనం స్వీకరించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. సరే ఏమన్నా బాగానే ఉంది, ఇంత మీరు అడిగారు, మీరు అడిగినవన్నీ కూడా నేను ఇచ్చేశాను. ఇప్పుడు చెప్పండి, మీ వ్రతానికి ఫలము ఏమిటి, మీరు ఏమి పొందాలనుకుంటున్నారు నా దగ్గర నుంచి? ఇంకా అదే కదండి, ఆ ఫలం ఏమిటో ఇవాళే చెప్పేస్తుందమ్మ. ఇవాళే వ్రతం అయిపోతుంది వాస్తవానికి. మరి రేపు ఎల్లుండి ఆ 3 రోజులు ఏమిటండి అని అంటే, ఆ వ్రతం పొందడానికి లేదా ఫలం పొందడానికి ఆ అడ్డంకిగా ఉండేటువంటి వాటిని మనం తొలగించుకోవాలి అని అంటూ ఆ రేపు ఎల్లుండి పాసురాల్లో చెప్తూ అసలు స్పష్టంగా పరై అనేటువంటి సాధనం ఏమిటో 29వ పాసురంలో మనకు అండాళ్ళు అనుగ్రహిస్తారనమాట, మన చిత్తం తిరగాలి అనేటువంటి పాసురంలో. సరే, ఇప్పుడు మనకి బాహ్యంగా కొన్ని కనిపిస్తాయి ఈ పాసురంలో, కానీ అంతరంగా వాళ్ళు ఎలాంటి ఫలాన్ని పొందాలి అనేటువంటిది ఈ పాసురంలో మనకి ఆండాళ్ళతో అనుగ్రహిస్తారనమాట. ఈవేళ పాసురాన్ని మనం అందరం చక్కగా పాడేసుకుని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుని ఆనందించే ప్రయత్నం చేద్దాం. అండాళ దివ్య తిరువడిగళే శరణం. குடாரை வெள்ளும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறைய கொண்டு யாம் பெருசம்மானம் நாடு புகழும் பரிசனால் நன்றாக சுடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பலகலனும் யாமுனிவோம் ஆடை உடுப்போம் மதன் பின்னே பால் சோறு மூடனை பைத்து முழங்கை வழிவார கூடியிருந்து குளிர்ந்தே லொரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. కూడి ఇరుందు మేమందరం కలిసి కూర్చొని పరమాత్మానుభవాన్ని మేము పొందాలి అని కోరింది ఈ పాసురంలో. అదే ఉత్కృష్టమైనటువంటి ఫలంగా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తారు. ఆనాడు గోదాదేవి భాగవతంలో దశమస్కందంలో శ్రీకృష్ణుడి యొక్క మనకి ఆ విషయాలను చెప్తూ వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఈ గోపకులందరూ కూడా అంటే పిల్లలు ఉంటారు కదండి, పిల్లలందరూ ఈయన పిల్లవాడికి ఈయనతో పాటు ఉండేటువంటి ఆ సమూహం మొత్తం కూడా వీళ్ళందరూ తెల్లవారేసరికి ఏం చేస్తారు, ఆ చల్ది చిక్కాలన్నీ కూడా ఒక కర్ర కట్టుకొని భుజాన్ని వేసుకొని ఆవుల్ని దూడల్ని ఇప్పుకొని వీళ్ళన్నింటినీ తోలుకొని ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, అడవికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ వెళుతున్నటువంటి సందర్భంలో ఒకళ్ళనొకళ్ళు హాస్యాలు ఆడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తట్టుకుంటూ తిండుకుంటూ అలా ఏదో ఆనందంగా ఉంటుంది కదా. ఇద్దరు పిల్లలు ఒక దగ్గర చేరారంటే వాడికి గిల్లుతాడు, గిచ్చుతాడు, వాడిని తిడతాడు, వెడితే అలా ఆనందంగా కృష్ణుడితో కలిసి ఆటలాడుకుంటూ అలా అడవికి వెళుతూ ఉంటే పందాలు పెట్టుకునేవాళ్ళట. ఒరే నేను ముందు కృష్ణుడు పట్టుకుంటానా, నేను ముందు కృష్ణుడు పట్టుకుంటానా అని. కృష్ణుడు ముందు వెళుతూ ఉంటే వీళ్ళంతా పరిగెత్తి వెళ్ళి ఆయన పట్టుకొని ఆనందించేవాళ్ళట, ఆయన తన్నేవాళ్ళట, ఆయన చేత తన్నులు తినేవాళ్ళట. ఇలా ఆనందం అనుభవిస్తూ ఆ ఆవులన్నీ మేపిన తర్వాత మధ్యాహ్నం సమయం అయ్యేసరికి కృష్ణుడు అనేవాట, ఎవర్రా బాగా పొద్దెక్కింది, ఆకలి వేయటం లేదా, మనం అందరం ఆకలిస్తుంది కదా, మనం తెచ్చుకున్నటువంటి ఆ చల్దంతా కూడా తినేద్దాం రండర్రా అని అంటే వీళ్ళందరూ వెళ్ళి ఆ కనై ఉన్నటువంటి బాగా పెరిగినటువంటి పచ్చగడ్డి పెరిగినటువంటి పొలాల్లో వీటిని మేతకు వదిలి వచ్చి వీళ్ళందరూ కూడా చేరేవారట. ఎలా చేరేవారట, ఒక తామర పువ్వు చూస్తే తామర పువ్వు మధ్యలో ఉండేటువంటి దాన్ని కర్ణిక అంటారు, అది దుద్దు. ఆ దుద్దులో ఆయన కూర్చునేవాట. ఆ చుట్టూతో ఉండేవి ఆ తామర పువ్వు యొక్క రెక్కలు ఉండేవి. ఆ రెక్కలు కూడా ఎలా ఉండేవి, ఒకదాని ఒకటి విడిపోయి విడిగా ఉండేవి కదండి. ఆ రెక్కలన్నీ కూడా ఒకదానితో ఒకటి తాకుతూ స్పృశిస్తూ అలా అందంగా అలా విచ్చుకొని నేత్ర ఆనందాన్ని కలిగజేస్తాయి కదా. అలాగా ఆ తామర దుద్దులో పరమాత్మ కూర్చున్నట్టుగా భావన చేస్తే ఆ చుట్టూ ఉండేటువంటి రేఖలు ఎలా అయితే అమరి ఉన్నాయో అలా కూర్చునే వాళ్ళ ఈ గోప బాలకులందరూ కూడా కూర్చొని అప్పుడు ఓపెన్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క క్యారేజీలు, వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టించినటువంటి చద్దుమూట ఉండేది కదండి, దానిలో చేసినట్టు తినుబండారాలో లేకపోతే ఇంకోటో ఆ చద్దుమూట పెరుగన్నమో ఆవకాయ అన్నమో అవే ఏవో పెట్టేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళట, కొంతమంది ఏం తెచ్చుకునేవాళ్ళట, ఆవకాయలు ఊరగాయలు ఇత్యాదులు తెచ్చుకునేవాళ్ళు. అవి తెచ్చుకొని ఒకళ్ళనొకళ్ళు ఊరించుకుంటూ తింటుండేవాళ్ళట. ఆ మూట లోటు తీసేవాళ్ళట. ఆ మూట లోటు తీసి దానిలో పెట్టినటువంటి ఆవకాయని ఏం చేసేవాళ్ళట, ఈవేళ సందులో పెట్టుకునేవాళ్ళట. ఆ పెట్టుకొని ఆ పక్క వాడికి చూపిస్తారా, ఇదిగో మా అమ్మ నాకు ఆవకాయ పెట్టింది అని అంటూ ఆడికి చూపిస్తే ఆ ముద్దల నోట్లో పెట్టుకొని దాన్ని ఒకసారి చిక్కుని నంచుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారట. ఒకడు ఏం చేసేవాట, అరే కృష్ణ అనేవాడు. అనేసరికి అందరూ ఏం చేస్తారు కదా, వాళ్ళు తిరుగుతారు కదా. ఆ క్షణంలో ఆ పక్కనే వాడి దానిలో ఉన్నటువంటి కాస్త లాక్కొని తినేసేవాట. ఒకడేం చేసేవాట, పోటీ పెట్టుకునేవారే, మీరు తెచ్చుకున్నారే, మీరు 5గురు తెచ్చుకున్నది మొత్తం నేను ఒక్కడనే తింటారా, పందెం అని చెప్పి పందెం కాసేవాట. ఆ పందెం కాస్తే
ఒకళ్ళు తింటాడు, ఇద్దరు తినగలుగుతాడు, మూడోవాడు తినాలంటే ఏమవుతుంది, లోపల నుంచి బయటకు వస్తుంటుంది. అలా కుక్కుకుంటూ తింటూ ఉంటే వీళ్ళందరూ కూడా ఇలా సిద్ధంగా ఉంటారట. ఎందుకంటే పందెం ఓడిపోయాడు అనుకో వాడిని కొడదామని చెప్పేసి. ఈ లోపల కృష్ణుడు ఏం చేస్తాడట, వాళ్ళ అమ్మ పెట్టించినటువంటి గడ్డ పెరుగుతో చేసినటువంటి చల్ది అండి అది. అసలు ఆ పైన ఉండేటువంటి ఆ మీగడ తరకే గుచ్చినా కూడా లోపలికి పోదుట. అలాంటి అద్భుతమైనటువంటి పెరుగుతో తయారు చేసి ఇచ్చిండు. పెరుగన్నాన్ని ఈయన ఆవకాయ ముక్కలు పెట్టుకొని అవి చీక్కుంటూ ఈ ముద్దను తింటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే కృష్ణుడు స్పృశిస్తూ వీళ్ళందరూ కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారట. ఈ ఆనందాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా ఆకాశంలో నుంచొని చూస్తుంటారట. ఏమానందం బ్రహ్మానందం, ఇంతకంటే ఆనందం మాకేం కావాలయ్యా అని చెప్పి వాళ్ళేమో కాకుల్లాగా వస్తారండి. వాళ్ళు అక్కడికి కాకుల్లాగా వచ్చి వీళ్ళు తినేటువంటి ఆ ఎంగిలి ముద్దలు కింద పడతాయి కదా, అవి ఏరుకొని తినన్నా ఆనందం పొందుదాం అని చెప్పేసి కాకుల్లాగా వస్తారట దేవతలు. అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఆమె యొక్క మనసులో కలిగింది. అది కదా పరమాత్మ యొక్క బ్రహ్మానుభవం అంటే. అలాంటి అనుభవం పొందాలి అని ఈవేటి పాసురంలో మనకి కుడారై అనేటువంటి విషయంలో మనకి చెప్తారనమాట. అది ఏమిటో కొంచెం లోపలికి వెళదాం. ఏమిటి ఈ పాసురం యొక్క అర్థం? కుడారై వెళ్ళుం శ్రీర్ గోవిందా. ఏమయ్యా, తనతో కూడినటువంటి శత్రువులందరినీ కూడా తన యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలతో ఓడించి వాళ్ళని తన వాళ్ళగా చేసుకునేటువంటి గుణ సంపద కలిగినటువంటి గోవిందా అని అంటున్నారు ఇక్కడ. మొదటి పాదంలోనే గోవిందా అనేటువంటి మాటని ఇక్కడ వాడారు. ఇంతకు ముందు దాకా మనకి ఎక్కడ నారాయణ, ఆ క్షీరసాగర శయన, త్రివిక్రమ, మాధవ, కేశవ ఇలాంటి నామాలు వాడారు. కానీ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నుంచి ఈ పాసురం, తర్వాతి పాసురం, ఆ తర్వాతి పాసురం, 3 పాసురాల్లో గోవింద అనేటువంటి నామం మనకి కనిపిస్తుంది అనమాట. మొట్టమొదట వాడారు ఇక్కడ గోవింద. ఏమిటి గోవింద అంటే తర్వాతి పాసురంలో విశదంగా మనకు తెలియజేస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. గోవింద, కూడని వాళ్ళని కూడా జయించేటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడివా గోవింద అని అంటున్నారు. ఉందన్నయ్య పాడి ఇదిగో నిన్ను కీర్తించి పరై పొండు. ఆ పరై అనేటువంటి సాధనాన్ని మేము పొందినటువంటి వాళ్ళమై ఏం కావాలి మాకు? ఉందన్నయ్య పాడి పరయగొండు యాం పెరు సమ్మానం, మాకు గొప్ప సన్మానం చేయాలయా నువ్వు మాకు అని అంటున్నారు. నిన్ను కీర్తించి పరై అనేటువంటి సాధనాన్ని పొందిన తర్వాత మాకు నువ్వేం చేయాలి? ఒక గొప్ప సన్మానం చేయాలి. ఎలాంటి సన్మానం? నాడు పుహళం పరిసనాలనరాగా, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మేము పొందినటువంటి ఈ ఆనందాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆనందిస్తూ మనం చేసినటువంటి ఈ కృత్యాన్ని చూసి పొగిడే విధంగా మాకు సన్మానం జరగాలి అని కోరుకుంటున్నారు. సరే, సన్మానం జరగాలంటే సన్మానం చేసేటప్పుడు కొన్ని ఆభరణాలు లేకపోతే కొన్ని ఏవో వేస్తారు, సెలవులు కప్పడమో లేదన్నా ఆభరణాలు ఇవ్వడమో దండలు వేయడం ఏవో చేస్తారు కదండి. కాబట్టి ఆ సన్మానం జరిగేటప్పుడు మాకు కొన్ని వస్తువులు కావాలయా, ఆ వస్తువులని మాకు కృప చేయి అని చెప్పేసి అని అడుగుతున్నారు. వాటిల్లో చూడగమే అని అంటే గాజులు కావాలట వీళ్ళకి, చేతికి కడియాలు. తోళ్వళయే, భుజాలకి భుజకీర్తులు కావాలట. భుజాలకి పెట్టుకునేటువంటి భుజకీర్తులు పెట్టుకుంటారు కదా, మన ఆభరణ విశేషాలు ఉంటాయి కదా, మన పిల్లలకి ఆనందంగా పెట్టి, మనం అంత ఖరీదైనటువంటి బంగారంతో కొనకపోయినా రోళ్ళు గోళ్ళైనా కొట్టి ఆనందం పెట్టుకుని పిల్లలతో అందాన్ని చూసి మనం ఆనందాన్ని అనుభవిస్తుంటాం కదా. అలా భుజాలకి అందంగా ఉండడం కోసం భుజకీర్తులు కావాలయా మాకు. తోడే చెవు దుద్దులు కావాలి మాకు, చెవులకి దుద్దులు కావాలట వీళ్ళకి. ఆ తర్వాత చెవి పువ్వే, ఆ దుద్దులు పై భాగంలో ఈ చెవి పై భాగంలో కొంతమంది కుట్టించుకుంటారు మన వాళ్ళు. ఇక్కడ మామూలుగా అయితే పూలు పెట్టుకోవాలట, ఈ చెవికి పై భాగంలో పూలు పెట్టుకోవాలట. ఆ పూలు అంటే ఇప్పుడు నిత్యం ఉంటాయి ఉండకపోవు కదా, అలాంటిది కాకుండా ఎప్పుడు శాశ్వతంగా ఉండేటట్టుగా 2 కర్ణ పూలు కుట్టించుకుంటారట వాళ్ళు. ఆ చెవి పువ్వే, ఆ కర్ణ పూలు కావాలి. పాడగమే, ఇంత చేసిన తర్వాత మన కాళ్ళకు కూడా మాకు ఆభరణాలు కావాలి కదా, కాళ్ళకి ఏం కావాలి? మాకు అందెలు కావాలి. ఇలాంటి ఆభరణాలు ఎన్నో, వాటితో నువ్వు మమ్మల్ని అలంకరించాలి. అలంకరించిన తర్వాత ఆడై ఉడుపో, మేము చక్కటి మృదువైనటువంటి అందమైనటువంటి చీరని ధరించాలి. లోకంలో చీర కట్టుకున్న తర్వాత స్త్రీలు అనేటువంటి వారు ఆభరణాలు పెట్టుకుంటారు సహజంగా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఈ ఆభరణాలన్నీ ధరించిన తర్వాత మేము అందమైనటువంటి మృదువైనటువంటి ఆ చీరని ధరించాలి మేము అని చెప్తున్నారు. అది కూడా ఎలా? మా అమ్మ చేత నువ్వు ధరింప చేయాలయా. మేము కట్టుకున్నటువంటి చీరను చూసి అలాగాది ఇలాగా సరిచేసే విధంగా ఉండే విధంగా అలాంటి చీరని మేము ధరింపజేయాలి, వస్త్రాన్ని మేము ధరించాలి. అంతవరకు బాగానే ఉంది. సరే, సన్మానం చేశారు. చేసిన తర్వాత ఏం చేయాలి?
మనం సభలో చూస్తుంటాం కదండి, కూర్చోబెడతారు, ఆయన గురించి ఏవో పొగుడతారు, ఆయన సన్మానం చేసేటప్పుడు ఆయనకి ఏమేమి వేయాలో ఏమేమి ఇవ్వాలనుకున్నారు అవన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత ఏమొచ్చింది, లంచ్ ఫాలోవర్స్ అంటారు. లంచ్ ఫాలోవర్స్ అంటే ఏమిటి, అందరం కలిసి కూర్చొని భోజనం చేసి వెళ్ళండి అని చెబుతారు కదా చివరిలో. కాబట్టి మేము ఏం చేయాలి, నీతో కలిసి మేము పరమాన్నాన్ని సేవించాలి, పుచ్చుకోవాలి అని అంటున్నారు. ఏమిటా పరమాన్నం? అదన్ పిన్నే పాల్సు, పాలలో ఉడికినటువంటి అన్నంలో నిండేటట్లుగా నెయ్యిని పోసి అది పూర్తిగా కలిసిన తర్వాత చల్లబడిన తర్వాత అందరము కూర్చొని మూడనై పెయ్యతు ముళంగై వడివారా, ఆ చేతిలోకి ఆ దోసిట్లోకి మేము ఆ ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు ఆ ప్రసాదంలో ఉంచినటువంటి నెయ్యి ఉంటుంది, ఆ నెయ్యి ఏమవాలి, అలా మోచేతుల గుండా కిందకు కారే విధంగా నిన్ను చేరి నీతో కూర్చొని నీ స్పర్శ కలిగి ఉండి నీ స్పర్శ కలిగినటువంటి భాగవతోత్తముల యొక్క స్పర్శ కలిగి ఉండి ఆ విధంగా మేము ఆ పరమాన్నాన్ని, ఆ ప్రసాద విశేషాన్ని మేము స్వీకరించాలయ్యా. ఏ విధంగా అయితే కృష్ణుడు ఆ గోప బాలులతో కలిసి ఏ విధంగా సేవించాడో అలాంటి వైభవాన్ని మేము పొందాలి వేళ. అంటే పరమాత్మానుభవం మాకు కావాలి. అంటే నిన్నే చేరి ఉండి నీతోనే కలిసి ఉండి నీ యొక్క ఆనందమే మా ఆనందంగా, నువ్వు ఆనందపడుతూ ఉంటే నీ ముఖంలో కలిగినటువంటి ఆనందాన్ని మేము సేవిస్తూ ఈ ప్రసాదాన్ని మేము పరమాత్మానుభవంగా మేము పొందాలి అని చెప్పేసి ఇవాళ పాసరంలో మన అండడి తల్లి కృప చేస్తారు. పరమాత్ముడికి గుణాలు ఎన్నున్నాయి, కళ్యాణ గుణాలు అని చెప్పేసి ప్రశ్న వస్తే సహస్ర ఫణి మండితుడు అని అంటారు అనంతుడిని. అనంతుడు అంటే ఎవరు? సాక్షాత్తు రామానుజులే. ఆయన ఎక్కడ ఉంటారండి, పరమపదంలోనో లేకపోతే ఆ పాలకడల్లోనో ఆయన దేని మీద శయనించుంటాడు? ఒక పాము మీద కదండి. దేని తలలు ఉంటాయట? 1000 తలలు ఉంటాయట. ఆ 1000 తలల రూపుడైనటువంటి అనంతుడే మన రామానుజులుగా అవతరించారట భూమండలం మీద మనల్ని ఉద్ధరించడం కోసం జగదాచార్యుడే అని చెప్తారు. ఆయన చెప్తారు ఆ శరణాగతి గద్యంలో పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు చెప్తూ స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞానబల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశల్య వాత్సల్య మార్ధవార్జ సౌహార్య సౌందర్య అలా 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 చెప్తూ ఇంకా చెప్పలేక ఏమంటారట, కళ్యాణ గుణగణౌహ మహార్ణవ, ఒక పెద్ద సముద్రం లాంటి వాడు, ఇలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఒక సముద్రం లాంటి వాడు పరమాత్మ అని చెప్తారు. అయితే ఈ గుణాలన్నిటికీ ప్రధానమైనటువంటి గుణాలు 6 ఉంటాయట. అందుకనే ఆయన షాడ్గుణ్య పరిపూర్ణుడు అని అంటారు. ఏమిటి ఆయనకు ఉండేటువంటి 6 గుణాలు? జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు అనేటువంటివి. ఇవి ఒకదానితో ఒకటి కలవడం వల్ల మరొక గుణం వస్తుందట, వాత్సల్యం. ఆ తర్వాత సౌందర్యం, ఆ తర్వాత బలం, ఇలాంటి గుణాలన్నీ వాళ్ళ వస్తాయట. ఆ గుణాలన్నీ లెక్క పెట్టలేక ఇన్ని అని చెప్పి ఊరుకున్నారనమాట. సముద్రంలో నీటి బిందువులు ఎన్ని ఉంటాయో అన్ని కళ్యాణ గుణాలు పరమాత్మ ఉంటాయి అని చెప్పి చెప్తారు. అలాంటి కళ్యాణ గుణాల చేత నిన్ను కూడము అనేటువంటి వాళ్ళందరినీ కూడా నీ కళ్యాణ గుణాలు చూపి నువ్వు వాళ్ళని నీ దరికి చేర్చుకునేటువంటి వాడివి కదా స్వామి, కూడారై వెళ్ళుం శీర్ గోవిందా అని అంటున్నారు. పరమాత్మని చేరను లేదా పరమాత్మ వైపుకు వెళ్ళము అనేటువంటి వాళ్ళని భగవద్ విముఖులు అని అంటారు. అంటే ఆయనను కూడనటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారట? ప్రధానంగా 3 రకాలు చెప్తారు. భగవద్ అవిముఖులు అంటే పరమాత్మ వైపుగా ఆ మార్గంలో నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు. భగవద్ విముఖులు, భగవంతుడంటే తన యొక్క నైత్యానుసంధానం చేత ఆయన వైపు చేరి నేను వెళ్ళి ఆయనతో కలిస్తే నాలో ఉన్నటువంటి నీచమైన గుణాలు ఆయనకి ఎక్కడ తగులుకుంటాయో అన్నట్టుగా దూరంగా ఉండేటువంటి వాళ్ళు. భగవత్ విరోధులు, భగవత్ విరోధులు అంటే భగవంతుడికి విరోధులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా, వాళ్ళని ఏమంటున్నారు? విముఖులు అని అంటున్నారు అనమాట. ఈ 3 రకాల కేటగిరీలో ఎలాంటి వాళ్ళు ఉంటారట అని అంటే, భగవంతుడి దగ్గర ఉన్నటువంటి చమత్కారం చూడండి. భగవంతుని చేరతాము, భగవంతుని పొందాలి అని కోరిక కలిగినటువంటి వాళ్ళు కూడా ఒకప్పుడు విముఖులుగా ఉంటారు అని చెప్పి చెప్తారు. ఎలాగో ఇక్కడ చెప్తూ భగవంతుడి యొక్క గుణాల యొక్క అతిశయాన్ని చూసినటువంటి వాళ్ళే తమలో ఉన్నటువంటి నీచత్వాన్ని చూసుకుని నేను వెళ్ళి, ఆయన తెల్ల చొక్కా వేసుకున్నాడండి, నేనేమో మురికి పట్టుకున్నటువంటి బొగ్గు పూసుకున్నటువంటి మేనతో ఉన్నాను, నేను వెళ్ళి ఆయన వాటేసుకుంటే ఏమవుతుంది? ఆయన తెల్ల చొక్కా పాడైపోదు, నా నీచమైనటువంటి గుణాలు ఆయనకు అంటుతాయేమో అని ఆయనకు దూరంగా జరిగేటువంటి భగవద్ విముఖులు ఉంటారట. వాళ్ళు ఎవరు అని అంటే నమ్మాళ్ళవార్లు, పరాశర భట్టర్లు ఇత్యాది మహానుభావులు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా తన వైపు తిప్పుకుంటాడట. ఎలా? తనలో ఉన్నటువంటి సౌశీల్యము అనేటువంటి గుణాన్ని చూపించి అని చెప్పి చెప్తారు. కొంతమంది ఉంటారు ఎవరు? వాళ్ళు భగవంతుడి మీద ప్రణయ రోషం కలిగినటువంటి వాళ్ళు. ప్రణయ రోషం అంటే ఏంటి? ఆయన ఒక ప్రియుడుగా, ఆయన ఒక ప్రియుడిగా భావించుకుని ఈమె ఒక ప్రేయసిగా భావించుకుని
ప్రేయసి ప్రియుల మధ్య అప్పుడప్పుడు వస్తుంటాయి కదండి, ఈయన మాట ఆమె లేదని, ఆయన మాట ఈయన లేదని, కాస్త అప్పుడప్పుడు గొడవలు ఆడుకుంటారు కదా. అలా గొడవలు ఆడుకున్నప్పుడు ఏం చేస్తుంది ఈమె? స్వామి దగ్గరికి పోకుండా ఇలా వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వెళ్ళేదాన్ని ఏం చేస్తాడు ఈయన? వెళ్ళి ప్రేమగా లాలించి పాలించి, లేదు అని అవసరమైతే ఏం చేస్తాడు? వెళ్ళి ఆ పాదాన్ని కూడా పట్టుకుంటాడు. మరి అవసరం కదా. వాళ్ళకి ఏం చూపించి వాళ్ళని తన వాళ్ళగా చేసుకుంటాడట? ప్రేమ అనేటువంటి దాన్ని చూపించి తన వాళ్ళగా చేసుకుంటాడట. ఇంకో కొంతమంది ఉంటారు ఉదాసీనంగా ఉండేటువంటి వాళ్ళు. ఏమిటి ఆ భగవంతుడు ఏమిటో, నాకెందుకు వచ్చింది, ఏదో నా పని గడుస్తుంది, ఏదో వేళకింత తింటున్నాను పడుకుంటున్నాను, ఆ గుడికి వెళ్ళాలా, వెళితే ఏమొస్తుంది కనుక ఏదో పెడతారు ఇంత ప్రసాదం. ఇది ఉదాసీనంగా ఉండే వాళ్ళు. ఉదాసీనంగా ఉండేవాళ్ళు ఎలా పోతారట? అలా వాళ్ళ కాలగర్భంలో కలిసిపోతూనే ఉంటారట. అయితే అలాంటి వాళ్ళని కూడా ఆయన వదలటండి. ఆయన వాళ్ళని కూడా తన దగ్గరికి చేర్చుకునేటువంటి కళ్యాణ గుణం కలిగినటువంటి వాట. ఎలాంటి కళ్యాణ గుణం? వాళ్ళు ఎవరెవరిని ఆశ్రయిస్తున్నారో, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారో చూస్తారట పరమాత్మ. వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత వీడికి కొంత జ్ఞానాన్ని కలిగించి, తద్వారా సత్సంగం కలిగించి, తద్వారా ఆచార్యుడి దగ్గరికి తీసుకొచ్చి, తర్వాత వీడికి జ్ఞానపూర్తిని కలిగించి, తన యొక్క సౌందర్యాన్ని చూపించి తన వాడిగా చేసుకుంటాడట పరమాత్మ. ఇది 3వ రకం కేటగిరీ. 4వ రకం వాళ్ళు ఉన్నారు విముఖులు. రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారే. వాళ్ళందరికీ కూడా తనలో ఉన్నటువంటి శౌర్య పరాక్రమాలు అనేటువంటి తన యొక్క ఆ గుణాలను చూపించి వాళ్ళని తన వాళ్ళగా చేసుకుంటారట. ఏ కూడని వాళ్ళు ఎవరుంటారండి? అందరూ కూడేటువంటి వాళ్ళు అయిపోయారు కదా. కాబట్టి నిన్ను కూడను అనేటువంటి వాళ్ళందరినీ కూడా నీలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ గుణాల చేత జయించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడా గోవిందా అని ఇక్కడ చెప్తున్నా. ఇవన్నీ ఎందుకండి? నిన్ను కూడాలి అని కోరిక లేదు, కూడము అన్న పట్టుదల లేదు. వేటికి? ఆవు, అంతే కదా. ఆవులేని వాడి ఇదిగా ఉంటాయి వాటి, అవేం పట్టించుకోవు. నాకు అన్నం పెట్టాడా, నాకు గడ్డేసాడా, నాకు గడ్డేసాడు కాబట్టి నేను ఆయన వైపు వెళ్ళాలి, ఆయన వైపు చూడాలని అలా ఉండవట. అవి ఎలా ఉంటాయి? అయ్యో నన్ను కాపాడాడే, నాకు ఇంత ఉపకార స్మృతిగా ఇంత మేత పెట్టాడే, నేను ఆయన చుట్టూ వెళ్ళాలి, ఆయన సేవించుకోవాలి అనేటువంటి లేకుండా ఉన్నటువంటి అలాంటి ఆవుల్ని కూడా కాపాడుతాడట పరమాత్మ. ఆవుల్ని ఎందుకు కాపాడుతాడట? ఆవులు ఈయనకి హెల్ప్ చేసినాయట. ఎందుకు ఆవులు హెల్ప్ చేసినాయట? ఇవి రాత్రిపూట గోపికలు వస్తారండి ఈయన కోసం. వాళ్ళ కోడ్ ఒకటి ఉంటుంది. ఏమిటా కోడు? గోవిందా గోవిందా అని పిలిచింది. ఆ శబ్దం వినిపించిందంటే ఈయన వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి. వెళ్ళి ఆ వచ్చినటువంటి వాళ్ళని చేరి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించి మళ్ళీ తిరిగి వచ్చేవట. ఆ తిరిగి వచ్చేటువంటి క్రమంలో కాస్త లేట్ అయ్యేది, లేటుగా వచ్చి పడుకునేవట. అమ్మ యశోదమ్మ నందుడు ఇద్దరు కాపలా కాసు కూర్చుని, ఎరా నాయన ఇప్పటిదాకా ఏం చేస్తున్నావురా, ఎందుకురా నీకు ఇంత ఆలస్యం? ఏం చెప్పనమ్మా, ఆవులు మెళ్ళ వేసే ఉంటాయి కదా, తాళ్ళు తెంపుకొని అటు పోయినాయమ్మా, వాటిని వెతుక్కొచ్చి తీసుకొచ్చి కట్టేసేసరికి నాకు ఈ సమయం అయిందమ్మా అని అబద్ధం చెప్పాడు. అంటే ఆవులు మిషగా పెట్టుకొని తాను ఆ గోపికలతో గడిపినటువంటి కాలాన్ని కూడా గమనించుకొని, నాకు ఈ విధంగా ఆవులు నాకు హెల్ప్ చేసినాయి కాబట్టి నేను ఆవుల్ని పోషించాలి, వాటికి విందు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాటికి తన యొక్క వేణుగానంతోనే వాటికి ఆకలి తీరేటట్టుగా చేసేవట పరమాత్మ. అలాంటి ఆవుల్నే నువ్వు ఏం చేస్తావు? పోషిస్తావు కదా స్వామి. నువ్వే కావాలి అని నీతో నీ చుట్టూ తిరుగుతున్నట్టు మా జోలికి రావా? మమ్మల్ని పట్టించుకోవా? మాకు కూడా నువ్వు అనుగ్రహిస్తావయా అని అంటున్నారు. సరే, ముందన్నై పాడి పరైకొండు. నిన్ను ఇప్పటిదాకా 27 పాసురాల్లో మనం కీర్తిస్తూనే ఉన్నాం. మొదటి పాసురం నుంచి కీర్తిస్తూనే ఉన్నాం. సో కీర్తన అనేది కలో సంకీర్త్య కేశవం. పరమాత్మని మన ఆయన పొందాలి అని అనుకుంటే మనమేమో పెద్ద పెద్ద ఆభరణాలు పెట్టరావక్కర్లేదు, పెద్ద పెద్ద భోగాలు చేయించక్కర్లేదు, సహస్రనామాలు చేయించక్కర్లేదు, 1,00,000 మల్లె పూజలు చేయించక్కర్లేదు, 1,00,000 కుంకుమ పూజలు చేయించక్కర్లేదు, ఏమక్కర్లా. ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క నామాలని కీర్తిచ్చినా చాలుట మనకి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు స్వామి. ఇప్పటిదాకా మేము కీర్తి, ఇప్పుడు నీ వచ్చి నీ యొక్క గుణాలను మేము కీర్తించి, ఇందాక చెప్పామే ఆ కళ్యాణ గుణాలన్నింటినీ కూడా కీర్తించి పరై అనేటువంటి వాద్యాన్ని మేము పొందుతాము, ఇస్తావు. ఇంత దూరం వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలిపెడతావుటాయా నువ్వు? పరై అనేటువంటి వాద్యాన్ని మేము పొందిన తర్వాత, అసలు ఇప్పటిదాకా ఆ రేపల్లలో కృష్ణ శబ్దం వినిపిస్తే ఒప్పుకునేవాళ్ళు కాదటండి వాళ్ళు పెద్దవాళ్ళు. ఎట్లా అయితే ఆ హిరణ్యకశిపుడు కాలంలో ఆ లోకంలో హిరణ్యకశిపుడికి పేరే ఉచ్చరించి హిరణ్యాయ నమః అనాల్సిందే తప్ప ఇంకా వేరే నామాన్ని అక్కడ ఉచ్చరించకూడదు. అలాగా ఈ రేపల్లలో కృష్ణ శబ్దం అసలు ఉచ్చరిస్తే ఊరుకునేటువంటి వాళ్ళు కాదట పెద్దలు. అలాంటి పెద్దల్ని కూడా ఒప్పించి నిన్ను చేరి వ్రతం మిషగా పెట్టుకుని నిన్ను కలవడానికి వచ్చినటువంటి మేము కదయ్యా, వచ్చి నిన్ను మేము సేవించుకుంటూ
కీర్తిస్తున్నాం కదా గోవిందా అని అంటున్నారు అనమాట. యాం పేరు సమ్మానం. ఆ పరై అనేటువంటి సాధనం లోకుల కోసం పరై అనేటువంటి సాధనం, మా కోసం ఏమిటి భగవత్ ప్రాప్తి, భగవత్ కైంకర్యం అనేటువంటి ఇవి రెండు కూడా పొందడం కోసం మేము వచ్చినటువంటి వాళ్ళం కదా. యాం పెరు సన్మానం. మాకేం కావాలి? ఒక గొప్ప సన్మానం జరగాలయా మాకు. ఎందుకు? లోకోత్తరమైనటువంటి గొప్ప పని చేశాం మేము, భగవంతుడిని పొందుతున్నాం మేము, భగవంతుడి యొక్క కైంకర్యం చేసేటువంటి గొప్ప అదృష్టం మాకు కలుగుతోంది. ఇది చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఏదన్నా లోకంలో ఆలోచిస్తారు కదా, ఏమండి వాళ్ళు మీరు సత్యనారాయణ అర్థం చేసుకున్నారా? చేసుకున్నాను. ఏంటి దానివల్ల మీకేం కలిగింది? అబ్బో నాకేం కలిగింది ఏమిటి, మా పిల్లాడికి ఎంసెట్లో సీట్ వచ్చిందండి, మా వాడికి వీసా వచ్చిందండి, మాకు ఆ సంపద వచ్చిందండి, మా ప్లాట్కి విలువ పెరిగిందని ఏవో చెప్పుకుంటుంటారు. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ధ్యాస అంతా ఎప్పుడు అదే ఉంటుంది కనుక, వీళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు కాబట్టి వీళ్ళకి లాభం వచ్చిందండి అని అంటే రెండో వాడు కూడా ఏం చేస్తాడు? దాన్నే ఆచరించి తాను వస్తుందా రాదే అనేది పక్కన అనవసరం, వాడికి వచ్చింది కాబట్టి నాకు రాకపోతుందా అనేటువంటి ధ్యాసతో వెళ్తాడు కదా. అలాగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి వీళ్ళు ఇంత గొప్ప ఫలాన్ని కృష్ణుడు పొందుతున్నారే, కృష్ణుడి కైంకర్యాన్ని పొందారే అని మమ్మల్ని అందరినీ పొగడే రీతిలో కృష్ణుడు పొందడం అంటే సాధ్యమైన పని అండి. 27 రోజులు కష్టపడితే ఇవాళ వచ్చాను చూడ ఎంతమంది వచ్చారు. వాడు కడుపు నిండిపోతుంది. నాకైతే ఆయనకేం నిండుతుందో నాకు తెలియదు. రోజు ఇలాంటి పండుగలు వస్తే 27 రోజులు ఎంత బాగుండు అని అనిపిస్తుంది. ఇంతమంది చేరితే భగవద్ గుణానుభవం చేస్తూ ఉంటే ఎక్కడో వచ్చాడు చెవిలో దూరుతుంది, ఏదో ఒక మాట దూరుతుంది. ఆ దూరినప్పుడు మనసులో నిలుపుకుంటే చాలండి మన జీవితం తరించడానికి. కాబట్టి 27 రోజులు చేసినటువంటి ఈ వ్రతానికి ఫలంగా ఇవాళ మన ఫలాన్ని అనుభవించబోతున్నాం కదా. అలాంటి వాళ్ళకి మనకు కూడా సన్మానం చేయాలండి, బయట వాళ్ళు చూసిన వాళ్ళు అని చెప్పేసి ఆ పరమాత్మ మాకు సన్మానం చేస్తాడు, ఆయనకి చక్కగా ప్రసాదం అనుగ్రహిస్తాడు, అవన్నీ జరుగుతాయి అనుకోండి. సరే, యాం పేరు సన్మానం, మేము మాకు పెద్ద సన్మానం కావాలి అని అంటున్నారు. ఏమిటి వీళ్ళల్లో ఉన్నటువంటి గొప్పతనం? మేము అని చెప్పుకోవటం ఏమో ఉండాలి కదా, ఏదో ఒక గొప్పతనం ఉంటేనే కదా మేము నేను అని చెప్పుకుంటాం. ఏమిటి వీళ్ళకి ఉన్నటువంటి మేము అనేటువంటిది అంటే ఏముందయా? నారాయణని మొట్టమొదటి దానిలోనే మేము చెప్పేశాం మీకు, నారాయణనే నమక్కే అని చెప్పేశాం మేము, మొదట్లోనే చెప్పేశాం మేము. నువ్వు ఫలాన్ని ఇచ్చేవాడివి నువ్వే, ఫలాన్ని ఇప్పించేవాడివి నువ్వే, సాధన నువ్వే, సాధ్యము నువ్వే, ఉపాయము నువ్వే, ఉపేయము నువ్వే, ప్రాప్యము నువ్వే, ప్రాపకము నువ్వే అన్ని చెప్పేశాం మేము మాటలు. అంటే రెండు నువ్వే, ఇచ్చేవాడివి నువ్వే, ఇప్పించేది నువ్వే అనేటువంటి భావంతో నిన్నే నీ కాళ్ళే పట్టుకుని కూర్చున్నావా. ఇది మా గొప్పతనము. అలాంటి మాకు ఊరి వాళ్ళ కోసం ఏదో పరై అనేటువంటిది ఏదో పెట్టుకుని చేస్తున్నాం కానీ వాస్తవంగా మా మనసులో ఏముందే? నిన్ను పొందాలి అనేటువంటి కోరిక కదా అని అంటున్నాడు. మాకు సన్మానం, ఎలాంటి సన్మానం జరగాలి? ఆ రోజున శ్రీరామచంద్రుడు అమ్మ సీతమ్మకి చేశాడు సన్మానం. ఎలా చేశాడట? సుమంత్రుడు వచ్చాడు, నాన్నగారు రమ్మంటున్నారు రామచంద్ర అని అంటే రామచంద్రుడు బయలుదేరి వాళ్ళ నాన్నగారి దగ్గరికి, దశరథ దగ్గరికి వెళుతున్నాడు. ఆ వెళ్లే క్రమంలో వెనకాలే అమ్మ వచ్చింది. ఆ వచ్చే ముందు మామూలుగా సహజంగా మగవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి, ఆడవాళ్ళు ఎదురుగా వస్తారు కదా, ఏంటంటే మంచి జరుగుతుందని, మంచి జరగాలనేటువంటి సూచనతో ఈమె కూడా రామచంద్రమూర్తికి ఎదురొచ్చి అక్కడ దాకా వచ్చి మంగళాశాసనం చేసిందిట. నాయన నీకు తూర్పు దిక్కున ఉండేటువంటి ఇంద్రుడు నీకు మంచిగా కలిగించుగాక, దక్షిణ దిక్కున ఉండేటువంటి ఇలా ఉన్నారు అష్టదిక్పాలకులు ఉండే వాళ్ళందరూ నీకు మంచిగా మంగళం కలిగి కాక అని చెప్పేసి అన్న తర్వాత ఆమె కూడా బయలుదేరికి వస్తుంది. నువ్వు రావడానికి వీలే, నువ్వు ఆగు అని చెప్పి తన మెడలో ఉన్నటువంటి ఆ పూల మాలను తీసి సీతమ్మ మెడలో వేశాట. ఇంకా ఆమె ఆగకుండా ఇంకా కాలు బయట పెట్టిపోతుంటే అలా తన కాలుతో స్పృశించట సీతమ్మ పాదాన్ని. అది అలాంటి సన్మానం మాకు కావాలి. అదేమిటండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కాళ్ళు పెట్టుకోవడం మామూలుగా లోకల్లో మనకు అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఈ బ్రాహ్మణులంతా కూడా పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారండి, మొట్టమొదటి ఆడవాళ్ళ చేత మగవాళ్ళకి దండం పెట్టిస్తారా లేదా? మగవాళ్ళ చేత ఆడవాళ్ళకి ఎప్పుడైనా దండం పెట్టించారా? ఎక్కడైనా జరుగుతుందా? ఇది సహజంగా జరిగింది. ఇదేమిటి, ఈ రామచంద్రమూర్తి ఆయన కాళ్ళు దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే ఆ ప్రణయత్వం చేత, అంటే తనలో ఉన్నటువంటి ఆ ప్రేమ చేత ఉప్పొంగినటువంటి ప్రేమని దాచుకోలేక అలా ఆమెను వారించడం కోసం శ్రీరామచంద్రమూర్తి ఆమె పాదాలు స్పృశించాడు అని చెప్తారు. నాడు పోవడం పరిసనాలను రాగా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు జరిగినటువంటి సన్మానాన్ని చూసి అందరూ పొగడే విధంగా మాకు ఆహా ఎంత దుఃఖం తీరేటట్లుగా వీళ్ళు ఎంత కష్టపడ్డారు 27 రోజులు, ఈవేళ కదా వాళ్ళకి ఇంత గొప్ప సన్మానం జరుగుతోంది, మేము కూడా అలాంటి వ్రతాన్ని ఆచరించాలి అని కోరిక కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మా జరుగుతున్నటువంటి సన్మానాన్ని చూసి పొగిడే విధంగా అని అంటున్నారు. ఎలా పొగడాలట? ఒకసారి అర్జునుడు ద్రౌపదిని తీసుకొని ద్వారకకు వచ్చాట. సరే వాళ్ళకి ఉంటాయి కదండి ఉద్యానవనాలు ఉంటాయి కదా,
ఆ ఉద్యానవనంలోకి వెళ్ళారట. ఎవరెవరు? సత్యభామ, అర్జునుడు, మన ద్రౌపది, కృష్ణుడు వెళ్ళారట. కృష్ణుడు ఏం చేశాట? అక్కడ ఏవో ఉంటాయి, ఇట్లాంటివి ఏమో ఉంటాయి, దాని మీద పడుకున్నట్ట. ఎలా పడుకున్నట్ట? అర్జునుడి ఒళ్ళో తలకాయ పెట్టాట, కాళ్ళేమో తీసుకెళ్ళి సత్యభామ ఒళ్ళో పెట్టాట, ఎదురుగానేమో ద్రౌపది కూర్చుందిట. ఇలా ఇచ్చకాలు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేటువంటి సందర్భంలో అక్కడ కాపలా కాసేవాడు ఎవరిని లోపలికి రానివద్దని చెప్పొస్తారు కదా. ఆ సందర్భంలో సంజయుడు వచ్చాట. ఎవరు పంపించారు? దుర్యోధనాదులు పంపించారు. నువ్వు వెళ్ళి రాయబారం చేసుకురా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అని చెప్పి, లేదా కృష్ణుని పిలుచుకురామని చెప్పేసి. ఆ గేట్ కీపర్ వచ్చి చెప్పాడు, ఏమండి ఇలా సంజయుడు వచ్చారు, మరి ఏం పంపించమంటారు? సంజయుడు వచ్చాడు. ఆయన సంజయుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకి గొప్ప భక్తుట. అయితే ప్రవేశపెట్టానంటే ఈయన ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్లో నేను అర్జునుడి యొక్క తొడ మీద నేను నా తల పెట్టుకొని ఉన్నాను అని అంటే, అర్జునుడికి మన కృష్ణ పరమాత్మకి మధ్య ఎలాంటి స్నేహం ఉంది? ఇలాంటి స్నేహం కలిగినటువంటి వాడు, కృష్ణ పరమాత్మని అండగా కలిగినటువంటి వాడు అర్జునుడు. కాబట్టి అర్జునుడే గెలుస్తాడు, కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో మనమే గెలుస్తాము అనేటువంటి ఈ మాటను తీసుకెళ్ళి ఈ సంజయుడు ఎవరికి చెప్పాలి? ఇంకోటి ఏంటి? ఆ సంజయుడు పరమభక్తుడు కాబట్టి ఈ వైభవాన్ని చూసి ఆనందించాలి. ఈ వార్తనంతా కూడా ప్రపంచానికి తెలియజేసి ఆనందించి పొగడేటట్లుగా అని అంటున్నారు అనమాట. ఈ విధంగా సుకుడు, సారణుడు అని ఇద్దరు రాక్షసులు, వాళ్ళిద్దరిని పంపించాట రావణాసురుడు. ఎందుకు? రామచంద్రమూర్తి వాళ్ళకి అంతా వానర సంహారం ఉంది కదండి, వానర సంచారం ఉంది కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా, వానర సమూహాలు కదా, ఈయనకున్నటువంటి బలం అంతా కూడా ఎంత మాత్రం బలం ఉందో తెలుసుకురండి అని ఇద్దరిని పంపించారు. వాళ్ళు ఏదో వేషాలు వేసుకొని వచ్చారు, వాళ్ళని పట్టుకున్నారు, బారేశారు. మెల్లిగా రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకొచ్చారు. రామ వీళ్ళిద్దరు వచ్చారా, వీళ్ళు రావణాసుడు పంపేట, ఎందుకు వచ్చారు అని అడిగితే ఇక్కడ బలం ఎంత ఉందో చూడ్డానికి. అయితే వాళ్ళకి చెప్పారట వానరులకి, ఎవరా మీరు వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి మన బలం అంతా చూపించండి, ఏమేమి ఉన్నాయో అన్ని చూపించండి. ఎందుకు? వీళ్ళు వెళ్ళి ఆ మాట అక్కడ చెప్తారు. అప్పుడు రావణాసుడి యొక్క గుండె బయలు చేస్తాడు వాడు అక్కడ అని అంటే, వీళ్ళు నిజంగా వెళ్ళి చెప్పాట ఎవరు ఏమయ్యా నువ్వు సర్దుకో, లంకను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే నీ తలకాయ మిగులుతుంది, లేకపోతే నువ్వు పోతావు. నువ్వు ఇప్పటిదాకా నీకు ఏదో చేసినట్టు ఇంద్రాదులు నేను జయించాను అది ఇది అని అంటున్నావో, మానవుడు రాముడు నాకు లెక్కేమని అనుకుంటున్నావేమో. ఆ ఇంద్రాదులందరికీ కూడా ఆ పదవులు ఇచ్చినటువంటి వాడే రామచంద్రమూర్తి. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే వెళ్ళి శరణు వేడు అని చెప్పేసి చెప్పారట వాళ్ళు. ఆ విధంగా అలాంటి సన్మానం మాకు కావాలయా అని అంటున్నారు. ఆ సన్మానం చేసేటప్పుడు మాకేం కావాలి? నువ్వు చేయటం కాదు, మా అమ్మ నీలముతో చేయించు. ఎలా నీలముతో చేయించాలి? ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరిగేటువంటి సందర్భంలో ఇంద్రుడు ఏం చేశాట? రామచంద్రమూర్తికి ఒక మంచి గిఫ్ట్ పంపించాడండి, వైజయంతి మాల అని. ఆ వైజయంతి మాలని రామచంద్రమూర్తి సమర్పిస్తే రామచంద్రమూర్తి వేసుకుంటాడండి. అది ఇంద్రుడు పంపిస్తే వేసుకుంటాడా? నియంత, సర్వశక్తివంతుడు, సర్వ నియామకుడు ఇంద్రుడిని తాను నియమించినటువంటి వాడు ఆ మాల ఈయన వేసుకుంటాడా? అప్పుడు సీతమ్మకి ఇచ్చట. సీతమ్మకి ఇచ్చి, సీత ఇగో ఇది నీకు ఎవరి యొక్క పౌరుష పరాక్రమాలు నచ్చాయో, ఎవరి యొక్క బుద్ధి చేత నువ్వు సంతుష్టురాలవయ్యావో వారికి ఈ మాలని నీ చేతి మీదుగా ఇవ్వు అని చెప్పేసి సన్మానం చేయించట హనుమకి రామచంద్రమూర్తి. ఆ విధంగా నువ్వు మాకు అమ్మ చేత మాకు సన్మానం చేయించాలయా కృష్ణ అని అడుగుతున్నా అనమాట. ఆ సన్మానం చేయడానికి ఏమేమి వస్తువులు కావాలి? ఇక్కడ చూడగమే, తోళ్వళయే, తోడే, సెవిపూవే, పాడగమే. ఈ వస్తువులు చూడండి ఎంత ఎంత గొప్ప అర్థం ఉంటుందంటే, వీటి వెనకాల 2 రోజులు చెప్పుకున్నా కూడా తీరినటువంటి అర్థం దీనిలో కనిపిస్తుంది. పైన చెప్పుకున్నా చూడగమే, గాజులు కావాలి, హస్త ఆభరణాలు కావాలి. దీన్ని 2 రకాలుగా సమన్వయం చేస్తారు. ప్రపన్నుడు అనేటువంటి వాడు, ముక్తిని పొందాలి అని కోరిక కలిగినటువంటి వాడు, వాడికి ఉండవలసినటువంటి అర్హతలు, వాడు ఆచార్యుని ఆశ్రయిస్తే ఆచార్యుడు పంచ సంస్కారాలు అనుగ్రహిస్తారు. ఆ పంచ సంస్కారాలు అనుగ్రహించే క్రమం అంతా కూడా మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. దీన్ని అందంగా ఒక వివాహ వ్యవస్థలో మన పెళ్లిళ్ళలో ఎలా జరుగుతాయో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒకవైపు అటు ఒకవైపు ఇటుగా 2 చెప్తున్నారు. పరమ పురుషుణ్ణి మనం వరుడిగా భావించుకుందాం. మనమందరం కూడా స్త్రీలమే ఉపాధి చేత. కాబట్టి మనం పరమాత్మను పొందాలి అనుకుంటున్నాం కాబట్టి మనమందరం కూడా వధువులం. వధువు వరుడు వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు, ఏర్పాటు చేస్తారు. మొట్టమొదటి ఏం చేస్తారు? అటొక పీట ఇటొక పీట వేసి మధ్యలో ఒక తెరగడతారు. తెరగట్టిన తర్వాత మొట్టమొదటి ప్రథమ సమాగమం ఎప్పుడు కలుగుతుంది? అమ్మాయి యొక్క చేతిని అబ్బాయి యొక్క చేతిలో పెట్టి నీళ్లు పోస్తారు. ఇదిగో మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను రా అని. అప్పుడు మొట్టమొదటి స్పర్శ వాళ్ళకి కరాలతో అంటే చేతులతో జరుగుతుంది కదా.
అలా ప్రథమమైనటువంటి స్పర్శ చేతులతో జరుగుతుంది కాబట్టి ఆ చేతులకు ఆభరణాలు కావాలి అని చెప్పి కోరుతున్నారు. అదే ఆచార్యుడి విషయంలో తీసుకుంటే ముముక్షువుకి మనం పంచ సంస్కారాలు అనుగ్రహించేటప్పుడు చేతికి కంకణాలు కడతారట అవి అని చెప్పేసి అక్కడ చెప్తారు. రెండోది, సరే కరగ్రహణం అయిపోయిన తర్వాత వచ్చి ఎక్కడ చేస్తారు, పక్కన కూర్చోబెడతారు కదండి. పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తారు, హోమాది మిగతా కార్యక్రమాలను కూడా నిర్వహించేటప్పుడు అమ్మాయి భుజం అబ్బాయి భుజం రెండు తగులుతూ ఉంటాయి కదా. అలా తగులుతున్నప్పుడు వాటి భుజ కీర్తులు తగులుతుంటే వాళ్ళు ఆనందం పడుతుంటారు. అంటే ఆ భుజానికి ఆభరణాలు కావాలి అని ఇక్కడ అలౌకికంగా కనిపిస్తుంది. కానీ దానికి పారమార్థికంగా వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఆచార్యుడిని ఆశ్రయించినప్పుడు మనకి మన ఈ శరీరానికి విష్ణుమయంగా చేస్తారు కనుక విష్ణు చిహ్నాలైనటువంటి శంఖ చక్రాలని మనకి తప్తం చేస్తారట, చక్రాంకణాలు అని అంటారు. ఇది రెండవ సంస్కారం కింద చెప్తారు. ఆ తర్వాత సరే పెళ్ళైపోతుంది, సరే మిగతా తంతంతా ముగిసిన తర్వాత వాళ్ళు ఏకశయ్య ఒకే పక్క మీదకి చేరుతారు. ఆ చేరిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు ఊసులాడుకుంటుంటారు, చెవులో ఎవరికి అర్థం కానటువంటి మాటలు ఏవో మాట్లాడుకుంటుంటారు కదా. అవేమిటి అంటే ఆచార్యుడు చెప్పేటువంటి 3 పవిత్రమైనటువంటి రహస్యమైనటువంటి 3 మంత్రాలు అని చెప్తారు. ఏమిటి ఆ 3 రహస్యమైనటువంటి మంత్రాలు? మొట్టమొదటిది అష్టాక్షరి మంత్రం. అష్టాక్షరి మంత్రంలో 8 అక్షరాలు ఉంటాయి, అది బయటికి చెప్పడానికి లేదు. అందుకని దాన్ని ఎలా ధరించాలట, చెవులకి ఆభరణాలుగా ధరించాలి. దుద్దు చూడండి, ఆ దుద్దుల్లో మీరు కావాలంటే అది శాస్త్రం అంతే, దానిలో 8 రాళ్ళు ఉంటాయి. 8 రాళ్ల చేత తయారు చేయబడినటువంటి దుద్దులు ఆ రోజుల్లో ధరించేవంటే అష్టాక్షరి మంత్రం యొక్క అర్థానుసంధానం చేయడం. అది చెప్పేట యోగ్యత ఇక్కడ లేదు, మనం చెప్పకూడదు బయటికి. అది అష్టాక్షరి మంత్రాన్ని తెలియజేస్తుంటే ఆ దుద్దు. ఆ తర్వాత పైన 2 కర్ణపూలు అని అంటున్నాను చూసారా, ఆ 2 కర్ణపూలు ఏమిటి అని అంటే ద్వయమంత్రము అని అంటారు అనమాట. రెండో అతి రహస్యమైనటువంటి మంత్రం, అది సులభమైనటువంటి మంత్రం. అష్టాక్షరి మంత్రానికి కొంత కాలనీయతి, కొంత పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పడితే దాన్ని మనం ఉచ్చరించడానికి వీల్లేదు దాన్ని. అదే ద్వయమంత్రానికో ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట, ఎలా పడితే అలా ఉపయోగించుకోవచ్చు అనమాట. అది మనల్ని రక్షిస్తుంది అనేటువంటి నమ్మకంతో. అదేమిటి అని అంటే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, అది పూర్వవాక్యం అని అంటారు. శ్రీమతే నారాయణాయ నమః అనేది ఉత్తరవాక్యం అని అంటారు. ఇవి 2 పైన కింద, ఇవి 2 ఇది ద్వయమంత్రము. ఈ ద్వయమంత్ర అర్థానుసంధానం మాకు కలిగించవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. 2 వచ్చేసాయి, ఒకటి అష్టాక్షరి మంత్రం వచ్చింది, 2 ద్వయమంత్రం వచ్చింది. మూడోది ఏమిటి, పాడగమే కాడ్. మనం పరమాత్మని ఆశ్రయించాల్సిన పాదాలే కనుక ఆ పాదాలకి మాకు ఆభరణాలు కావాలి అని అంటున్నారు. ఏమిటి ఆభరణము, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పాడే భగవద్గీతలో 700 శ్లోకాలు చెప్పినప్పుడు 18వ అధ్యాయంలో 26వ శ్లోకంలో అలాంటి చరమ శ్లోకాన్ని మాకు అనుగ్రహించాలి, ఆ చరమ శ్లోక అర్థాన్ని మేము పొందేటట్టుగా మాకు అనుగ్రహించాలయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఏం కోరారు, తిరుమంత్రం కోరారు, ద్వయమంత్రం కోరారు, తర్వాత మూడోది చర్మశ్లోకం కోరారు. ఈ 3 యొక్క అర్థం తెలుసుకునేటువంటి వాడు ప్రపన్నుడై అక్కడి నుంచి పరమాత్మ కోసం ఎదురు చూస్తూ ఒక రోజున పరమాత్మ అనుగ్రహం కలిగిన తర్వాత వీడు పరమాత్మని చేరి తన యొక్క ఆ దొడ మీద చేరి ఆ పరమాత్మ యొక్క బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడట ఈ ముక్తుడైనటువంటి ఈ జీవుడు అని చెప్తారు. ఇది లోపలికి వెళ్ళి ఇంకా చెప్పుకోవచ్చు దీనిలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇలా జరిగిన తర్వాత, ఇలా నువ్వు మాకు అలంకరించిన తర్వాత, మాకు ఈ త్రిమంత్రార్థ జ్ఞానాన్ని, ద్వయమంత్రార్థ జ్ఞానాన్ని, చర్మశ్లోకార్థాన్ని మాకు కలిగించిన తర్వాత ఏం చేయాలి, నీతో చేరి కూడి ఇருந்து నీతో చేరి మేము పరమాన్నాన్ని మేము భుజించాలి. ఎలాంటి పరమాన్నము, వీళ్ళు ఏం చేస్తారు, 2వ భాషలో నెయ్యి ఉన్నాం, పాలు ఉన్నాం, లేదు నువ్వు ఆరగించము, పాలను ఆరగించము అన్నారు కదా. అప్పటి నుంచి స్టాక్ పెట్టారండి, 27 రోజులు నెయ్యి, ఆ పాలు, ఆ పెరుగంతా స్టాక్ పెట్టేశారట. అందుకని ఏం చేయాలి, మామూలుగా అన్నం వండాలంటే ఏం చేయాలి, నీళ్లు పోసి కదా అన్నం వండేది, నీళ్లలో కాదట. ఇవాళ చేసేట ప్రసాదం కేవలం పాలల్లోనే బియ్యం పోసి ఆ బియ్యాన్ని ఉడికిస్తే ఆ బియ్యం యొక్క ఇది కూడా పోవాలట, అసలు బియ్యం అని తెలియకూడదుట. పూర్తిగా అది ఎలా రావాలి, ఒక ద్రవంలాగా మారిపోయి పాలతో కలిసి ఉండాలట. దానికి తోడు ఏం చేర్చాలట, ఇప్పటిదాకా స్టాక్ పెట్టినటువంటి నెయ్యి మొత్తాన్ని వేయాలట దాంట్లో. అలా నేతిలో మునిగి ఉన్నటువంటి పాలన్నాన్ని మేము నీకు ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాదాన్ని మేము పుచ్చుకోవాలి అని అంటున్నారు. ఏమిటండి దానిలో ఉన్న స్వారస్యం, అన్నము అంటే పరమాత్మ, పాలు అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు, ఆ తర్వాత నెయ్యి అంటే పరమాత్మ మీద మనకు ఉండేటువంటి విశిష్టమైనటువంటి ప్రీతి, ప్రేమ. అది ఎలా ఉండాలి, నిరవచ్ఛిన్నంగా ఉండాలి. తైలవత్ అని అంటారు, అంటే ఒక నూనె ధార ఎలా అయితే పడుతుందో అలా నిరవచ్ఛిన్నంగా నీ మీద భక్తి, ప్రీతి అనేటువంటిది ఉన్మస్తకం కావాలి మాకు. అలా అవుతూ ఉంటే నిన్ను చేరి నీతో కలిసి నీ యొక్క స్పర్శ కలిగి ఉండి నీ యొక్క భాగవతుల యొక్క స్పర్శ కలిగి ఉండేటువంటి వాళ్ళమే ఆ పరమాత్మ అనుభవాన్ని మేము పొందాలయ్యా. మాకు అలాంటి
ఇది మాకు ఇవ్వాలి. సా స్ను ఉపనిషత్తు చెప్తుంది, సా స్నుదే సర్వాన్ కామాన్ స బ్రాహ్మణ విపశ్చిత అని అంటారు. అంటే సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరునితో సర్వేశ్వరుని యొక్క సమస్త కళ్యాణ గుణాలన్నీ కూడా అనుభవించడమే బ్రహ్మానుభవము. అలాంటి బ్రహ్మానుభవాన్ని మాకు కృప. ఇంతకంటే ఏమన్నా కావాల్సిందా? ఆ పరై అనేది ఏమిటి అంటే పరమాత్మని పొందడము. మరి ఇంకోటి ఏమిటిదని అర్థం అని అంటే పరమాత్మ యొక్క కైంకర్యం చేయటం అనేటువంటి భావాన్ని మనకు ఆండాళ్ళ తల్లి పాసనలో అంతటి అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని మాకు అనుగ్రహించు, నీ యొక్క వాడిగా చేసుకొని నీతో చేరి నీతో నీకే కైంకర్యం చేస్తూ ఉండే విధంగా మాకు అనుగ్రహించవయ్యా, అంతటి పరమాత్మ అనుభవాన్ని మాకు ప్రసాదించు అని చెప్పి ప్రార్థన చేస్తారు. దీనికి ఒక చిన్న ఇది ఉంది. రామానుజుల గారు అమ్మ ఆండాళ్ళ తల్లి సుమారు 1000 సంవత్సరాలు అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 990 ఆ సంవత్సరాల ప్రాంతాల్లో పుట్టింది. కలియుగం, మన ఈ కలియుగంలోనే. అప్పుడు ఈ వ్రతం చేసిన తర్వాత ఒక మొక్కు పెట్టుకుందిట. ఎవరికి మొక్కు పెట్టుకుంది? తిరుమాలిరన్సోలై అనేటువంటి దివ్య దేశం ఉంది, మధుర అనేటువంటి పట్టణానికి దగ్గరలో, దక్షిణ మధురలో. అది చాలా అద్భుతంగా ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం. మేము కూడా వెళ్ళాను, చేయించుకున్నాం. అక్కడ కూడా పెరుమాళ్ళు ఎలా ఉంటాడు? చాలా నిరుగా నుంచొని ఉంటాడు. ఆజానుబాహు. ఆయన ఆ చేతులు చూస్తే మోకాళ్ళని దాటి ఉంటాయి. సుందరంగా ఉంటాడండి. ఎంత కళ్ళ షగర్ అంటారు ఆయన్ని. సుందరబాహు పెరుమాళ్ళు అనమాట. మన వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉంటాడో అంతకంటే అందంగా ఉంటాడు అనమాట ఆయన. ఆయనకి మనసులో భావన చేసి మొక్కు పెట్టుకుందిట. ఏమిటి? స్వామి, నాకు కనుక రంగనాథుడితో వివాహం అయ్యేటట్లు కనుక నువ్వు చేయగలిగితే, రంగనాథుడు నేను వివాహం ఆడితే ఏం చేస్తాను? నీకు ఒక 108 గంగాళాలతో అక్కారడిషల్ అంటారు, ఇవాళ ప్రసాదం అది మనం అనేటువంటి పాయసం అనమాట, కూడారై అనేటువంటి పాయసం. ఈ పాయసాన్ని ఒక 108 గంగాళాలను చేయించి నీకు ఆరోగ్యం పెడతానయా అని చెప్పేసి అందిట అమ్మ. అలా మొక్కు పెట్టుకుంది. కానీ ఆమె యొక్క అనుగ్రహం చేత, పరమాత్మ యొక్క అనుగ్రహం చేత రంగనాథుని పెళ్లి చేసుకుంది. అవతార పరిసమాప్తి అయింది, వెళ్ళిపోయింది. అయిన తర్వాత ఒక 4000 సంవత్సరాల తర్వాత రామానుజులు ఇక్కడ వచ్చారు, ఇవి ఉద్భవించారు. రామానుజులు పుట్టి ఇప్పటికి 1013-14 సంవత్సరాలు అవుతుంది మనకి. మన సహస్రాబ్ది కూడా చేసుకున్నాం. ఆ సందర్భంలో రామానుజుల వారు ఒకసారి, ఆయనకి తిరుపావై జీయర్ అని పేరు. అసలు ఆ రామ మిగతా వాటన్నిటిగా కూడా సర్వ ఉపనిషత్సారమైనటువంటి తిరుపాయిని సేవించడంలోనే ఆయన ఆనందాన్ని అనుభవించేటువంటి వారు అనమాట. ఆ చెప్పబడినటువంటి ఆ విషయాన్ని గమనించినటువంటి వారే అమ్మ యొక్క కోరిక అయినటువంటి ఆ 108 గంగాళాల యొక్క అక్కారేషల ప్రసాదాన్ని ఆరోగ్యం చేయించలేదని తెలుసుకొని తాను వెళ్ళి తిరుమలేశ్వర దివ్య దేశానికి వెళ్ళి అక్కడ 108 గంగాళాలతో స్వామికి ప్రసాదాన్ని నివేదన చేయించారట. చేయించిన తర్వాత వెళ్ళి అమ్మని సేవించుకుందామని శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళారట. శ్రీవిల్లిపుత్తూరు వెళితే ఈ వస్తున్నటువంటి రామానుజులు చూసిట ఆనందం పట్టలేకపోయిందిట అమ్మ గోదమ్మ. మామూలుగా ధ్రువమూర్తులు లోపల ఉంటారు, అక్కడ వెళ్ళి సేవిస్తే మనకు అనిపిస్తుంది. ధ్రువమూర్తులు అంటే అటు పక్కనేమో అమ్మ గోదమ్మ ఉంటుంది, మధ్యలో స్వామి రంగనాథుడు ఉంటాడు, పక్కనేమో గరుడాళ్ళు వారు వేంచేసి ఉంటారు. వారి విగ్రహాలు మూలమూర్తులు అక్కడ ఉంటే ముందు భాగంలో ముందున్న మండపంలో వేదిక మీద అమ్మ రంగనాథులు ఇద్దరు వేయించేస్తుంటారు అనమాట. అక్కడ కారణం ఏమిటిట అంటే ఆ వస్తున్నటువంటి రామానుజులను చూసి ఆనందాన్ని పట్టలేక అన్నా అని పిలిచిందిట. ఏమంటారంటే కోయిల్ అన్నా అని పిలిచిందిట. కోయిల్ అన్న, కోయిల్ అంటే శ్రీరంగానికి పేరు. ఈ రామానుజుల వారు ఎక్కడ ఉండేవారట? శ్రీరంగంలో ఉండేటువంటి వారట. కోయిల్ అన్నా అని పిలిచిందిట, అంటే అన్నగారు అని పిలిచిందిట. ఆ పిలుపుకి రామానుజుల వారు అబ్బా పరవశించిపోతారట. ఏమిటి విషయం? అన్నా అని పిలిచిందే అంటే అర్థం ఏంటి? వాళ్ళ పుట్టింటి సంబంధంతో నన్ను పిలిచింది అని అంటే ఎంత అదృష్టం నాకు అని చెప్పి ఆనందపడిపోతారట. ఆయన కోయిల్ అన్నా అని ఆయనకు అప్పటి నుంచి పేరు. అందుకనే మనకి అమ్మ యొక్క అష్టోత్తర శతనామాల్లో ఆయనకి ఏం పేరు అంటే గోదాగ్రజాయ నమః అని వస్తుందనమాట. గోదాదేవి యొక్క అగ్రజుడు, అన్నగారు అనేటువంటి అర్థం వస్తుందనమాట. అలా మన అమ్మని సేవించుకుంటూ ఈవేళ పెరుమాళ్ళకి నివేదన చేస్తారు కూడారై అనేటువంటి ప్రసాదాన్ని. ఆ రీతిలో నెయ్యి కారకపోయినప్పటికీ కూడా ఆ ప్రసాదాన్ని ప్రసాదంగా భావించుకొని చక్కగా అందరూ కలిసి ఆ ప్రసాదాన్ని ఒక్క కణికన్నా అలా నోట్లో వేసుకొని ఇప్పుడు చెప్పిన పాసరంలో చెప్పిన ఆ అనుభవం అంతా కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ బ్రహ్మానుభవాన్ని మనమే ఆ గోప బాలులు పొందినట్టుగా భావన చేసుకొని ఇక్కడి నుంచి దీన్ని మన మనసులో పెట్టుకుని 1 సంవత్సరం పాటు భద్రంగా దాచిపెట్టుకుంటే మళ్ళీ వచ్చేటువంటి కూడారై ఉత్సవానికి మళ్ళీ ఇలాగే మళ్ళీ చెప్పుకొని మళ్ళీ ఆనందాన్ని ఇలా కొనసాగిద్దాం. పరమాత్మ మనకి ఈ జీవితం ఇచ్చినంత కాలం అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ పాసరాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. కూడారై వెళ్ళం శ్రీరు గోవింద ఉందన్నై పాడి పరై ఉండాం పరిశమానం నాడు కొడుకు